తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. కర్రెగుట్టల కుండల మీద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు ఇవాళ జాతీయ పతాకం ఎగురవేశాయి. అడవి మీద పట్టు సాధించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లలో భద్రతా బలగాలను తరలిస్తున్నారు. కర్రెగుట్టల మీద హెలికాప్టర్లతో ఏరియల్ పర్యవేక్షణ చేస్తున్నారు. దట్టమైన అడవుల్లోని వాగులు వంకలను కూడా జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకు కర్రెగుట్టల మీద మావోయిస్టులకు మాత్రమే పట్టు ఉండేది. ఇన్నేళ్ల తర్వాత దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించిన బలగాలు కొండల్లోని బేస్ క్యాంపును శాశ్వత బేస్ క్యాంపుగా మార్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. एक सतत प्रोसेस है, सभी विभागों का समीक्षा बैठक करते रहते हैं जो अब लगातार चल रहा है। और अभी जो सबसे बड़ा नक्सल ऑपरेशन चल रहा है छत्तीसगढ़ और तेलंगाना के बॉर्डर में पहाड़ी पर, उस पर भी एक जानकारी लिए हैं। और हम धन्यवाद देना चाहेंगे हमारे सुरक्षा बल के जवानों को जो 44 डिग्री गर्मी में भी और पत्थरों के बीच में, वहाँ पर पहाड़ी में पेड़ पौधे भी नहीं है, छाया भी नहीं है, पानी की भी व्यवस्था नहीं है, वहाँ पर मोर्चा संभाले हुए हैं। ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది కదా, కర్రెగుట్టల కొండల మీద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు ఇవాళ జాతీయ పతాకం కూడా ఎగురవేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సాంబా? సునీత, ఆపరేషన్ కర్రెగుట్టల వ్యవహారంలో ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవైపు శాంతి చర్చలు జరపాలన్నట్టు దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తున్నప్పటికీ చాలా చోట్ల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది. శాంతి చర్చలు జరపాలి, మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి ఏకపక్షంగా వ్యవహరించొద్దు అంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పటికీ, డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదంటూ స్పష్టం చేసింది. మా బలగాలు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేస్తున్నాయి. కర్రెగుట్టల అగ్రభాగానికి చేరుకొని అక్కడ కోంబింగ్ నిర్వహిస్తున్నారు. తాగడానికి మంచినీళ్ళు లేవు, కనీసం చెట్ల నీడ కూడా లేదు. రాళ్ల గుట్టల మధ్యన మా బలగాలు ముందుకు కదులుతున్నాయంటూ ఛత్తీస్గఢ్ సీఎం ఒక ప్రకటన కూడా జారీ చేశారు. దాంతో పాటే ఇప్పటి వరకు కర్రెగుట్టల్లోకి సైన్యం ప్రవేశించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు కేవలం మావోయిస్టు పార్టీకి మాత్రమే ఒక పెట్టని కోటలా ఉండేది. ఆ ప్రాంతంలోకి ఈ జవాన్లు వెళ్లినందుకు సూచికగా ఇవాళ జాతీయ పతాకాన్ని కూడా ఆవిష్కరించి అక్కడ జాతీయ పతాకంతో జవాన్లు తిరుగుతున్నటువంటి దృశ్యాలు కూడా ఎక్స్క్లూజివ్ గా టీను సంపాదించింది. సో మొత్తం మీద ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ గ్రేహౌండ్స్ వెనక్కి వచ్చినట్టుగా చెప్తున్నారు. మిగతా మావోయిస్ట్ ఏరివేతలో పాల్గొన్నటువంటి మహారాష్ట్ర బలగాలు కూడా వెనక్కి తగ్గినప్పటికీ కూడా కేవలం సిఆర్పిఎఫ్ అట్లాగే ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బలగాలు మాత్రం ఈ ఆపరేషన్ కర్రెగుట్టలను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఎస్టీఎఫ్, డిఆర్జీ దళాలతో పాటు సిఆర్పిఎఫ్ దళాలు మాత్రమే ఈ కూంబింగ్ ఆపరేషన్ లో ఇంకా పాల్గొంటున్నాయి. ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తున్నారు, మా దళాలు అక్కడ పాల్గొంటున్నాయి, విపత్కర పరిస్థితులలో కూడా ముందు కదులుతున్నాయి, కాబట్టి ఈ ఆపరేషన్ ని కొనసాగిస్తామంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ప్రకటిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటే ఏరియల్ వ్యూకి సంబంధించినటువంటివి మొత్తం ఆకాశం నుంచి మావోయిస్టుల కదలికలను స్పష్టంగా హెలికాప్టర్ సాయంతో చూస్తున్నారు. ఎయిర్ ఫైరింగ్ చేస్తున్నారు. కనపడేటువంటి దృశ్యాలను కనుక చూస్తే కనుక ఎయిర్ ఫైరింగ్ చేయడంతో పాటు ఆ దట్టమైన కొండల్లో పైభాగానికి చేరినటువంటి బలగాలు కిందకున్నటువంటి లోయలు, వాగులు, వంకలు, గుహలన్నింటినీ కూడా సెర్చ్ చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ ఆపరేషన్ ను ఆపాలన్నటువంటి డిమాండ్ ఎంత పెద్ద ఎత్తున వినిపిస్తుందో అదే తీరుగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నట్టు కనపడుతుంది. చాలా రోజుల నుంచి మావోయిస్ట్ పార్టీ కూడా పదే పదే విజ్ఞప్తి చేస్తూ వస్తుంది. నిన్న కూడా కేంద్ర కమిటీ పేరుతో ఒక లేఖ వచ్చింది, మొన్న కూడా కేంద్ర కమిటీ పేరుతో ఒక లేఖ వచ్చింది. అంతకుముందు 2 లేఖలు వివిధ క్యాడర్లకు సంబంధించినటువంటి పార్టీ, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రిలీజ్ చేశారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ విషయంలో కేంద్రము, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదన్నట్టుగానే వ్యవహరిస్తా ఉన్నాయి. జవాన్ల మూవ్మెంట్ కూడా అట్లాగే కనిపిస్తుంది. అస్వస్థతకు గురి అయినా, వడదెబ్బ తగిలి దాదాపు 100 మంది దాకా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినప్పటికీ కూడా పైన పరిస్థితులు అనుకూలంగా లేవని చెప్తున్నప్పటికీ కూడా ఒక పక్క దళాలు ముందుకు కదులుతున్నాయంటే ఖచ్చితంగా ఈ ఆపరేషన్ ని ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతోనే ఛత్తీస్గఢ్ బలగాలు పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇవాళ జాతీయ పతాకాన్ని ఎగరేశారు. ఇక్కడ శాశ్వతమైనటువంటి బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుందనే దాని మీద కూడా నిన్న ఛత్తీస్గఢ్ లో హై లెవెల్ మీటింగ్ కూడా జరిగింది. ఆ రాష్ట్ర డీజీపీతో పాటు మొత్తం ఆపరేషన్ ని పర్యవేక్షణ చేసినటువంటి ఐజీ సుందర్ రాజ్, ఎవరైతే బస్తర్ ఐజీ ఉన్నారో ఆయన కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఆ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ తో పాటు కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇది టాప్ సీక్రెట్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితిని ఏం జరిగింది అనేటువంటి విషయం
బయటికి మీడియాకు పొక్కనప్పటికీ కూడా ఆపరేషన్ కగార్ను ఆపాలా, ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగిందనేటువంటిది ఒక సమాచారం ఉన్నది. మిగతా బలగాలు తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర బలగాలు కావచ్చు వెనక్కి తగ్గినటువంటి నేపథ్యంలో ఈ ఆపరేషన్ ని ఎట్లా డీల్ చేయాలి, ముందుకు ఎట్లా తీసుకోవాలనేటువంటి అజెండాగానే ఈ హై లెవెల్ మీటింగ్ జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బలగాలన్నీ కర్రెగుట్టలో మక్కా వేసి ప్రస్తుతం అక్కడ కూంబింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ముఖ్యమంత్రి కూడా బలగాలకే బాధ్యతగా నిలుస్తున్నారు తప్ప శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పటివరకు ప్రస్తావించలేదు. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.